ఈ మూవీ చూశాక మాత్రం నాకు అనిపించింది ఒకటే, అప్పుడు థియేటర్లో అయితే చూడలేకపోయాను డైరెక్ట్గా, అప్పుడు కొంచెం సమ్ వర్క్ అది ఉంది. సో అందువల్ల ఆ పనిలో పడి మూవీకి అయితే వెళ్ళడం కుదరలేదనమాట. సో చూడలేకపోయాను. అర్రే చూసి రివ్యూ చేసుంటే అప్పుడు ఆ రోజే బాగుండేది అనిపించింది. కానీ సో ఈ మూవీ చూసిన తర్వాత అయితే మాత్రం ఒక ఫీలింగ్ అయితే కన్ఫర్మ్ అయింది చూడకపోయినా కానీ. సో ముందు రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో కొత్తగా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ అద్భుత కళాఖండ్ డబుల్ స్మార్ట్. సో మరి ఇందులో నటించింది అయితే మన రామ్ పోతినేని గారు, అలాగే డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్ గారు, కావ్య తాపర్ గారు, సంజయ్ దత్ గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు యాక్టర్స్. అలాగే మన గెటప్ సీన్ గారిని యాజ్ యూజువల్గా కంటిన్యూ చేశారు. దాంతోపాటుగానే ఇంకా ఉత్తేజ్ గారు వచ్చారు, భద్రం గారు వచ్చారు, ఇందులోకి అలీ గారు వచ్చారు. సో మరి అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం మనకి ఫస్ట్ పార్ట్లో ఒక చిప్ పెడతారు, మీకు ఐడియా ఉంది కదా. సో అదే కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉందన్నమాట. అంటే విడిగా ఇప్పుడు ఏంటంటే విలన్ గారి, అంటే విలన్ ఎవరైతే ఉన్నారు సంజయ్ దత్ గారు, ఆయనకి సంబంధించిన మెమరీని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు మనకి ఈ మూవీ కొంచెం ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రాజెక్ట్ జెడ్ అని చెప్పి మన సంజయ్ దత్ అని వచ్చేస్తుంది, సారీ, సందీప్ కిషన్ గారు అయితే నటించున్నారు ప్రాజెక్ట్ జెడ్ అని చెప్పి. సో అందులో సేమ్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, అంటే విలన్ మెమరీని తీసుకొని నెక్స్ట్ వేరే వాళ్ళకి ఈ పెడితే కనుక అదనేది మెమరీని, సో ఈ బాడీ చచ్చిపోయినా సేమ్ అంతా కూడా యాజ్ యూజువల్గా మళ్ళీ కొత్త పర్సన్లో అయితే అవే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఓల్డ్ మెమరీ డిలీట్ అయిపోయి కొత్త మెమరీ వస్తుంది. ఆ మెమరీ ఎవరిదయ్యా అంటే విలన్ది. సో మళ్ళీ అతను చనిపోయే ముందు ఇంకొకరికి అది పెడతారనమాట, అది అనేది యాక్టివేట్ అయ్యేలా. ఈ బాడీ చనిపోగానే ఆ బాడీలో అది యాక్టివేట్ అయ్యేలా పెడతారు. అలా అలా అంటే మరణం లేకుండా ఉండేలాగనమాట. ఓపెన్గా చెప్పాలంటే మనకి మీర్జాపూర్లో అంటాడు కదా, నేను అమరుని రా అని చెప్పి. సో అలా అయితే ఉంటుందన్నమాట. ఇదే కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే చావక ముందే బతుకున్నప్పుడే ఎదురెదురుగా సేమ్ మెమరీ ఉంటే అలా ఉంటుంది అనే టైప్లో అయితే ప్లాన్ చేశారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ అయితే అది. సో దాని వరకు మెయిన్గా తీసుకెళ్ళి కొంచెం దాన్ని మోడిఫికేషన్స్ అవి చేస్తుంటే ఇంకా బాగుండేది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, ఇందులో ఐటమ్ సాంగ్ అయితే ఉండదు, చెప్పడం మర్చిపోయిన. ఐటమ్ సాంగ్ అయితే అసలు ఉండవు అనమాట. ఎందుకంటే హీరోయిన్నే ఐటమ్ సాంగ్ అమ్మాయిలాగైతే చేశారు. సో అలా అయితే ఉంటుంది. అసలు హీరోయినా లేదా ఐటమ్ సాంగ్ అమ్మాయా అనేలాగైతే ఉంటుంది చూస్తున్నంతసేపు కూడా. సో ఇంకొకటి ఏంటి అంటే, హీరోయిన్ పరంగా అయితే కొంచెం మనీ సేవ్ అయినట్టే, ఎందుకంటే బట్టలన్నీ చాలా పొదుపుగా వేసారనమాట. ఏది కూడా మ్యాక్సిమం ఫుల్గా అయితే ఉండదు, పైన వేస్తే కింద ఉండదు, కింద వేస్తే పైన ఉండదు, అంటే కొంచెం షార్ట్ లెన్స్ అయితే వేస్తారనమాట. అలా ఉంటుంది అనమాట డ్రెస్సింగ్ అయితే మాత్రం. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు వచ్చే మూవీస్లో హీరోయిన్స్ని ఓన్లీ అందం కోసమే చూపిస్తున్నట్టయితే ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా బయట. సో ఇందులో అయితే అది అవును అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇది. రామ్ గారు అయితే బాగానే కష్టపడ్డారని చెప్పొచ్చు, సంజయ్ దత్ గారు కూడా బాగానే కష్టపడ్డారని చెప్పొచ్చు. మణి శర్మ గారు మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కానీ కొన్ని చోట్ల అంతగా మనకి నచ్చదు. అంటే నాకైతే నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు కూడా, మా ఫ్రెండ్స్లో కూడా అదనమాట విషయం. సో ఓవరాల్గా డబుల్ స్మార్ట్ అయితే మాత్రం సింగిల్ స్మార్టే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ పార్టే సక్సెస్ అయింది, రెండో పార్ట్ మాత్రం కొంచెం నిరాశగానే అనిపించింది నాకైతే మాత్రం. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మూవీకి వెళ్ళలేదు అని చెప్పి, ఓటీటీలో చూసిన తర్వాత మాత్రం పోనీలో వెళ్ళకపోవడం నాకు మనీ సేవ్ అయినాయి అనిపించింది అనమాట. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ పూరి జగన్నాథ్ గారిలో మాత్రం మంచి ఫైర్ అయితే ఉంటుంది మూవీస్లో, ఇందులో అయితే కనబడలేదు. అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది డబుల్ స్మార్ట్. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.